హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంకాయ బఠానీ కర్రీ చేసి మా ఫ్రెండ్స్ అందరికి చూపిద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి మీకు చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించాను, పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు పోసి వేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వంకాయ పచ్చి బఠానీ అండి. ఇదిగో ఆల్రెడీ నేను ఏం చేశానంటే బఠానీల్ని ఉడకబెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసుకు పక్కన పెట్టుకున్నాను. వంకాయలు అయితే ఇంకా కొయ్యలేదు. ఎందుకు కొయ్యలేదు అంటే రీజను, వంకాయ కండెక్కుతుంది కదా, అది అప్పటికప్పుడు కోసుకుని మనం తాలింపులు వేసుకోవాలి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వంకాయ బఠానీ, అది కూడా తెల్ల వంకాయ. మా సైడ్ ఉండే వంకాయలు ఏంటంటే అది వంకాయ రంగులో ఉండే వంకాయలు. వంకాయ రంగులో వంకాయలు ఉండక ఏముంటాయి అనుకుంటున్నారా? జోకు వేసాను అవ్వండి ప్లీజ్. అయితే ఈ తెల్ల వంకాయలు చాలా టేస్ట్గా ఉంటున్నాయి అనుకుని తీసుకొచ్చాము. ఉంటాయేమో చూద్దాం. తెల్ల వంకాయలు బఠానీ. ఈవిడేంటి కూరలు వండితే జోకులు చేస్తుంది అనుకుంటున్నారా? జోకులు కాదండి, సీరియస్. ఇది తెల్ల వంకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయంట. మా సైడు వంకాయ రంగులో ఉండే వంకాయలు ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఈరోజు వంకాయ బఠానీ, ఇగో బఠానీలు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. ఇవి రాత్రి నానబెట్టుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నాను. ఇవ్వండి, ఉడికిపోయినాయి బఠానీలు. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసాను. అయితే ఇందులో మసాలా కూడా వేసండి. కొత్తిమీర, మసాలా ఇవన్నీ వేస్తేనే కదా టేస్ట్గా ఉంటుంది. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో తెల్ల వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను. మరి ఇవిడ వంటలు చేస్తా జోకులు వేస్తుంది, మమ్మల్ని నవ్వమంటుంది అనుకుంటున్నారా? మరి ఎప్పుడు సీరియస్గా మొహం అంట పెట్టుకుంటే బాగోదు కదా, వంట రుచిగా రాదు. అందుకని జోకులు వేసుకుంటూ వంట చేసుకుంటే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మరి నా వంటకాలు లైక్ కొట్టండి ప్లీజ్ అండి. లైక్ కొడితే కొంతమందికి రీచ్ అవుతుంది. అయితే మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని. అప్పుడు నేను పెట్టిన ప్రతి వంటకం పెట్టగానే మీ దగ్గరికి వచ్చేస్తాను అనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బఠానీ, తెల్ల వంకాయ పచ్చి బఠానీ కర్రీ వండుతున్నానండి. మరి మీలో ఎంతమందికండి ఈ కూర ఇష్టం? ఆల్రెడీ ఇదిగో బఠానీలు ఉడకబెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు యాగ్గానే వేసేస్తున్నాను. అయితే ఇంకా నేను వంకాయ ముక్కలు కోసుకోలేదు. వాటిని అప్పటికప్పుడు కొయ్యాలి కదా, కడగెక్కి కదా, అదనమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. ఈ మగ్గుతూ ఉంటాయి. నేను వెళ్ళి వంకాయ ముక్కలు కోసుకొని తెచ్చుకుంటాను. సాల్ట్ వేసానా? ఇదిగోండి, ఇది పింక్ సాల్ట్ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదంట. మీరు కూడా వాడండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి నేను వెళ్ళి చక్కగా వంకాయ ముక్కలు కోసుకుని వస్తా. మళ్ళీ వచ్చి చూపిస్తా. బఠానీలు మగ్గిపోయినాయండి. నేనేమో వంకాయ ముక్కలు కోసుకొచ్చుకున్నాను ఈలోపు. అయితే ఇదిగో బఠానీలు మగ్గినాయి కదా. వంకాయ ముక్కలు ఈ తెల్ల వంకాయలండి మా సైడ్ ఉండవు. మాది విజయవాడ కదా, రాజమండ్రి సైడ్ ఎక్కువ ఉంటాయి ఈ తెల్ల వంకాయలు. ఇవ్వండి, మాకు నల్ల వంకాయలు ఉంటాయి, బోర వంకాయలు, నల్ల వంకాయలు. ఇవి మా సైడ్ తక్కువ, కానీ టేస్ట్లో అవి కూడా టేస్ట్గానే ఉంటాయిలేండి. కాకపోతే ఈ టేస్ట్ ఉంటాయంట. మా పిల్లలు తీసుకొచ్చారు. వేసాను కదా, ఇవి ఇలా తిప్పుకున్నాను కదా, దీన్ని ఏం చేస్తాను, మూత పెట్టాను. వంకాయలండి అప్పటికప్పుడు కోసుకోవాలి, లేదంటే కండ్రెక్కుతాయి. వంకాయ ముక్కలు తాలింపులు వేసాను. ఇలా బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే చక్కగా కలుసుద్ది. మనకి తాలింపు, ఉప్పు ఇవన్నీ వేస్తాం కదండి, బఠానీలు ఇవన్నీ కలిసేదాకా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుని ఇట్లా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత కారం వేసుకునేటప్పుడు మీకు నేను చూపిస్తాను. కారం వేసుకుందామండి. ఆడవాళ్ళు ఇంట్లో వంట చేయటం అంటే చాలా కష్టం. అందులో యూట్యూబ్లో వంట చేయటం అంటే చాలా చాలా కష్టం. మరి మా కష్టాన్ని మీరు గుర్తిస్తారు అనుకుంటున్నాను. గుర్తించి లైకులు కొట్టండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆడవాళ్ళే ఇంట్లో వంటలు చేయటం అంటే కారం కొంచెం తగ్గించేసానండి. ఎందుకంటే వంకాయ కూరలో పెద్దగా కారం పట్టదు. అందులో పచ్చిమిరకాయ వేసుకుంటాం కదా, పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం తగ్గించి, మసాలా వేస్తాంగా, ఇవన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంట్లో ఆడబుతురు బయట పని, ఇంటి పని అన్నీ చేస్తారు, కానీ వంట చేయటం అంటే చాలా కష్టం. మరి ఆ కష్టాన్ని మీరు గుర్తించి లైక్ చేసి షేర్ చేశారనుకోండి, మేము కూడా చక్కగా ఇష్టంగా వంటలు చేస్తాం కదా. మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో
నేను చేసే ఈ వంకాయ బఠానీ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనండి కొంచెం వాటర్ పోస్తా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత, ఎందుకంటే కారం ఇప్పుడే కదా నేను వేసాను, అందుకని ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక మాదిరిగా కొంచెం వాటర్ పోద్దాం. ఎందుకంటే కూర అంతా గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు వాటర్ పోసి నేను ఇలా ఉంచాను. కొత్తిమీర శుభ్రం చేసుకుని కొంచెం తీసుకొచ్చి కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా 2 జల్లేస్తా. ఉప్పు కూడా చూసుకుంటా. బఠానీలు ఆల్రెడీ ఉడకబెట్టాను. వంకాయకి పెద్దగా పట్టు ఉండదు, అందుకని కొంచెం వాటర్ పోసా. ఎందుకంటే ఈ 2 గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదండి, అందుకని కొంచెం వాటర్ పోసా. ఇప్పుడు కొత్తిమీర శుభ్రం చేసి తీసుకొచ్చి ఇందులో జల్లి పొడి మసాలా కూడా కొద్దిగా జల్లుతాను. ఆ 2 ప్రాసెస్లు మీకు చూపించి ఉప్పు సరిపోయిందో లేదో కూడా నేను చూసుకున్న తర్వాత కట్టేసే ముందు మీకు చూపిస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. గంట ఉంటుందంట, గట్టిగా కొట్టండి. కొట్టడం వల్ల నేను ఏ కర్రీ పెట్టినా ఇంకేదన్నా పెట్టినా మెసేజ్ ఏది పెట్టినా సరే తొందరగా మీ దాకా వచ్చేస్తుంది అనమాట. తొందరగా అంటే నేను పెట్టిన అమ్మటే కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను. పొడి మసాలా జల్లేస్తానండి. ఇదిగోండి పొడి మసాలా. నేను ఆల్రెడీ పొడి మసాలా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. కొత్తిమీర కూడా ఇదిగో శుభ్రం చేసి తీసుకొచ్చి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా వేస్తాను. వేసినా చూపించినా మీకు నేను పొడి మసాలా జల్లేసానండి. కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అంటే తోటలో కోసుకొచ్చిందనమాట. చాలామంది అండి పొడి మసాలాని బజార్ కొనుక్కొచ్చుకుంటారు. నేను అలా చేయను, నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ధనియాలు వేయించుకుని చక్కగా చెక్క లవంగా వేసుకుని నేనే దంచుకుంటాను. దంచేసి ఫ్రిడ్జ్లో పెడతా. బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే ఒక నెల రోజు నిల్వ ఉంటుంది అనమాట. దాన్ని చక్కగా నేను రోజు నాకు ఏ కూరలో కావాల్సి వస్తే ఆ కూరలోకి నేను వాడుకుంటాను. పెద్దగా మసాలా అవి పెద్దగా వాడం. నీసు కర్రీస్ వండినప్పుడు మనం అప్పటికప్పుడు నూరుకుంటాము. ఇట్లా పొడి మసాలా అయినప్పుడు ఇట్లాగనమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చిందండి. నచ్చితే మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి. కొత్తిమీర జల్లాను, ఉప్పు చూసా సరిపోయింది. మరి పొడి మసాలా వేసాను చూసారు కదా. ఇంకా నేను కర్రీకి అంతా కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇందులో నీరేమీ లేదు, గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి నేను వస్తాను రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా. అయితే ఇదిగోండి ఈ కూర అంతా గుజ్జు గుజ్జుగా దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర జల్లేనా అస్సలు కనిపించట్లేదు. మరి ఈరోజు ఇంకా ఈ వీడియో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ఈరోజు మీరు మా కర్రీ చూసి మీకు నచ్చితే గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంకాయ బఠానీ కర్రీ అండి. మరి ఉండనా మరి. బాయ్ అండి, బాయ్. చూసారా కర్రీ అంతా కూడా చక్కగా అంటెగిరిపోయింది. ఇక కట్టేసుకోవడమే. చూసారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ. సరే ఇక బాయ్ అండి, ఉంటాను.